మన అనుకున్న వారిని, వారి దగ్గర నుంచి చెడు ఫలము అనేది మనం పొందుకుంటూ ఉన్నప్పుడు బాధపడవద్దండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు మీ దేవుడు, మీలో ఉన్న బాధని గమనిస్తూ ఉన్నాడు. మీరు ఎదుర్కొంటున్న కష్టము, నష్టము ఇదంతా కూడా చూస్తూ ఉన్న ఆ దేవుడు ఎన్నటికీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ ఆనాడు యోసేపును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆనాడు తనకి వచ్చిన కలలు మరల 17 సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరుగుతూ వచ్చాయండి. నేను గమనిస్తూ వచ్చాను, చాలామంది దైవ సేవకుల జీవితాలలో కూడా దేవుడు పరిచర్య పట్ల ఒక భారము, ఒక ఆలోచన, వారికి ఒక కళ అనేది ఇచ్చినప్పుడు అది సుమారు 17 సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరగటము అనేది నేను చూస్తూ వచ్చాను. ఈవెన్ నా జీవితంలో కూడా దేవుడు అదే ఫలింప చేస్తూ వస్తూ ఉన్నారు, జరిగిస్తూ వస్తూ ఉన్నారు. అందుకని ఏదైనా ఒక ఆలోచన వస్తే వెంటనే జరగకపోతే అది దేవుడు జరిగించనివ్వడని మాత్రం ఆలోచనకి రావద్దు. మనం దర్ ఈజ్ అ టైమ్ ఫర్ గాడ్. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఆ సమయంలో మన దేవుడు దానిని చాలా జాగ్రత్తగా చక్కగా జరిగిస్తారు. కాబట్టి అందుకని దేవునికి మన పట్ల ఎల్లప్పుడూ కూడా మంచి ప్రణాళిక ఉన్నది. When one door closes, God opens another greater door. Remember, ఒక తలుపు అనేది మూయబడినప్పుడు దేవుడు మరొక నూతనమైన మార్గం మాత్రమే కాదు, గొప్ప మార్గాన్ని దేవుడు తెరుస్తారట.